మీ వెనకాల ఎవరున్నారు? మీ వల్ల ఏమవుతుంది? మాలలంటే సోమరిపోతులు, మాలలంటే మనువాదులు, మాలలు ఇల్లు దాటి బయటకు రారు, మాలల్ని ఎవరు చైతన్యపరచలేరు అని మాట్లాడిన వాళ్లకు సమాధానంగా నేను రాజకీయంలో ఉన్నప్పటికైనా సరే ఏ సమాజం నుంచి అయితే నేను వచ్చానో ఆ సమాజం యొక్క అభ్యున్నతి కోసం నా తండ్రి కాకా వెంకట స్వామి ఈ ప్రజల చేత గర్వంగా గుడిసెల వెంకట స్వామి అని వాళ్ళ హృదయాల నుంచి అనిపించుకున్నాడో ఆ గుడిసెల వెంకట స్వామి గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం నేను ఖచ్చితంగా ముందుంటానని మరి మాల సామాజిక వర్గాల కోసం ప్రతి జిల్లాని కాలికి బల్బం కట్టుకొని తిరిగినటువంటి వివేక్ అన్న గారు మాట్లాడుతున్నారు. దానికంటే ముందు ఒక 4 మాటలు చెప్పి అనేక స్వాగతం చెప్తాం. చాలా మంది మిత్రులారా బయట అంటున్నారు వివేక్ వెంకట స్వామి గారే డబ్బులు ఇస్తున్నారు, వివేక్ వెంకట స్వామి గారే వీళ్ళందరినీ చైతన్యపరుస్తున్నారని. మరి మేము మానలం కాబట్టి మాలైన దగ్గరికి పోయినాం, మీలాగా మనోళ్ళ దగ్గరికి పోయి కాళ్ళు మొక్కలేం కదా. మా జాతి బిడ్డ కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అభ్యున్నతిలో ఆయన వేసిన బాటలో నడిచి పారిశ్రామికవేత్తగా ఎదిగిండు కాబట్టి ఈ జాతి మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన మా కోసం ముందుకొచ్చిందనే విషయాన్ని మనువాదుల సంకల్ లాక్కున్న మనువాదుల బూట్లు లాక్కున్న వాళ్ళకు తెలియజేయాలి. మీకులాగా సాటుకొక పాట నేటికొక పాట వాడేటోళ్ళు కాదు. మాలలంటే నిజాన్ని మాత్రమే మాట్లాడేవాళ్ళు, సంవత్సరానికి ఒక మాట మాట్లాడేవాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు వివేకన్న గారిని గట్టిగా మీ కరతాళ ధ్వనుల మధ్యలో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.